न्यूज़ में आपका इस्तकबाल है। मैं हूं आपका दोस्त मोहम्मद जावेद। हम रखिए खबरों पे नज़र, आप रखिए खबरनामे पे नज़र। మరి గవర్నమెంట్ అఫీషియల్గా ఇది అనౌన్స్ చేయాల్సిందిగా కోరుకుంటూ మరి మా వంతుగా టీఆర్ఎస్ పార్టీ నుంచి మరి ముఖ్యమంత్రి మా తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అంబేద్కర్ గారి గౌరవ సూచకంగా మరి సెక్రటేరియట్ పేరును మరి సెక్రటేరియట్ దగ్గర అంబేద్కర్ విగ్రహాన్ని కూడా నిర్మించలేదు. దీన్ని బట్టి మేము టీఆర్ఎస్ నుంచి మేము చెప్పేది ఏంటంటే మరి ఈరోజు వచ్చిన లోక్సభ ఎలక్షన్లో కూడా మాల మాదిగలకు సముచిత న్యాయాన్ని వారికి ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్నాము. మరి అందరు మాల మాదిగలకు మరి ఎస్సీ వర్గాలందరికీ మేము కోరేది ఒకటి, రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో దళిత బంధు దేశంలోనే కాదు యావత్ ప్రపంచంలో జరుపుకుంటున్నారు. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశం యొక్క దిశ దశ అన్నింటినీ మార్చే విధంగా కాన్స్టిట్యూషన్ని నిర్మించి ఇందులో కాన్స్టిట్యూషన్లో కుల మత పరంగా ఎవరు తక్కువైపు కాకుండా ఉండాలని చెప్పి అందరికీ సమన్యాయాన్ని జరుపుకుంటూ ఈరోజు ఈ అవకాశాలను మరి బలుగు బలహీన వర్గాలను కూడా అందాలి. మరి ఆనాటి స్వాతంత్ర ఫలాలను బలుగు బలహీన వర్గాలు కూడా అనుభవించాలని చెప్పి ఆయన ఆశయాలుంటే దానికి అనుగుణంగా ఈరోజు భారత రాజ్యాంగం మరి మనకిచ్చిన హక్కులను మరి దాని యొక్క అవేర్నెస్ పెంచుకుంటూ మన పెద్దలు మరి భారత రాజ్యాంగంలో మనకున్న హక్కులను రానున్న తరాలకు విశ్లేషణగా చెప్తూ మరి నరసింహ గారు అన్నట్టు అనేక బాధలను పడ్డ అంబేద్కర్ గారు తన ముందు తరం మంచిగా ఉండాలని చెప్పి ఈ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగాన్ని రచించారు. ఆనాడు స్వాతంత్ర సమరంలో అనేక వీరులు కుల మత ప్రాంతాలకు అతీతంగా పోరాడి స్వాతంత్రాన్ని స్వాతంత్రం తెచ్చుకున్న భారతదేశం అఘాతంలో పోతుందని చెప్పి బ్రిటిష్ వాళ్ళు అంటే ఆనాడు మరి భారత రాజ్యాంగాన్ని నిర్మించి అంబేద్కర్ గారు మా భారతదేశం నలుమూలల నలుదిక్కుల పేరు ప్రఖ్యాతలు కాంక్షిస్తుందని చెప్పారు. ఈరోజు ప్రపంచంలోనే నెంబర్ 1 డెమోక్రసీ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో. ఇండియన్లో ఉన్న ఓటర్స్ మొత్తం ప్రపంచంలోనే ఎక్కడ ఓటర్స్ లేరు. ఇండియాలోనే ఫస్ట్ హైయెస్ట్ డెమోక్రసీ ఓటింగ్ పాపులేషన్ ఉన్న కంట్రీ ఇండియా. సో నేను అందరినీ ఒకటే కోరుతున్నాను, రానున్న ఎలక్షన్ మూమెంట్స్ కాబట్టి తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోండి. ఇది మనకు రాజ్యాంగం ద్వారా మన అధికారాలను చూపిస్తూ మన తలరాత్రులు మార్చుకునే హక్కు. పార్టీలకు అతీతంగా మీకు నచ్చిన క్యాండిడేట్లు ఎవరు